ఇన్నాళ్లు రైతన్నలను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. అమాంతం పడిపోయిన ఉల్లి రేట్లతో భారీగా నష్టపోతున్నామని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఉల్లికి గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 రోజుల్లో ఉల్లి ధర క్వింటాన్కి 1000 రూపాయలు తగ్గడంతో రైతులు లబోదీబోమంటున్నారు. మొన్నటి వరకు 1800 నుంచి 2300 పలికిన క్వింటాల్ ఉల్లి ధర ఇప్పుడు గరిష్టంగా 1100కు పడిపోయింది. ఉల్లి పంటకు మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధర లభించింది. ఇదే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతుకు తీవ్ర నిరాశ ఎదురైంది. గత 15 రోజుల నుంచి ధరల పతనం ప్రారంభమైంది. ప్రస్తుతం సగానికి పైగా ధరలు పడిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు మార్కెట్కు రోజు 700 నుంచి 1000 రూపాయల క్వింటాల ఉల్లి దిగుబడులు వస్తున్నాయి. క్వింటా ధర అత్యధికంగా 1100 పలకగా కనిష్ట ధర 505 రూపాయలు పలుకుతోంది. దీంతో కనిష్టం పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏడాది ఉల్లి సాగులో ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గింది. ఈ పరిస్థితుల్లో ధర పెరుగుతుందని అన్నదాతలు ఆశపడ్డారు. అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధరలు నానాటికి పడిపోతున్నాయి. ప్రస్తుతం ఉల్లికి గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు అని రైతులు వాపోతున్నారు. మాకు గిట్టుబాటు ధర కల్పించాలా? ఇది వచ్చే 600-700కి మాకు ఏమి కూలీలకి ఈ ట్రాక్టర్ బాడీలకి దానికే సరిపోతుంది. మాకు గిట్టుబాటు ధర 2000 కానీ 2500 ఉంటేనే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. లేదంటే రైతు అప్రపరయ్యి పురుగుమందు దాగి చచ్చిపోవాల్సిందే. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఎప్పుడు జరగలేదు. ఇట్లా ఈ రేటు లేదు. 600-700 అంటే ఎవరు కొనడానికి ముందుకు వస్తలేరు. మాకు ఇట్లనే గవర్నమెంట్ ఈ గిట్టుబాటు ధర కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ధరల పతనం ఇదే విధంగా కొనసాగితే ఉల్లి పంటను సాగు చేసే పరిస్థితి ఉండదు అంటున్న రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లిగడ్డకు మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రేట్లు ఉన్నప్పుడు పంటలు ఉన్నప్పుడు రేట్లు లే. పంట పండొచ్చిన తర్వాత ఏదో 500, 800, 900 క్వింటాలకు జరుగుతుంది. ఒక క్వింటానికి వచ్చేసి 1000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. పొలంలో కష్టం చేసిన దానికి పొలం గుత్త ఖరీదు వెళ్ళదు నాన్న. మేము పంట పండించుకొని 300 రోజులు తిప్పలు పడి ఇటుకు వస్తాకల్లా గిట్టుబాటు ధరలే. మేము ఏ విధంగా కూలుకునాలా సార్? ఆత్మహత్య చేసుకునాల్సిందే, పురుగుల మందు తాగాల్సిందే, అంత తప్ప ఏమీ లేదు నాన్న. కనీసం అంటే క్వింటానికి 1500 రూపాయలు అమ్మితే క్వింటానికి ఒక 1000 రూపాయలు పెట్టుబడి వస్తుంది. 500 రూపాయలు మాకు మిగులుతుంది. నేను 1500 అని అమ్మితే అట్లయితే రైతు కొంచెం ఉపయోగపడతాడు.